దేవుని నామానికి వందనాలు. నా వాయిస్ క్లియర్‌గా ఉంది గదండీ! ఎవరైనా ఒకసారి క్లియర్‌గా ఉంది అని చెప్తే నేను ఐ విల్ జస్ట్ మూవ్ అహెడ్. ఉందమ్మా. ఓకే అక్క. థాంక్ యూ. సో, ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1, 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 1, 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని యొక్క వాక్యము మరి ఇక లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే మేము హైదరాబాద్ పట్టణంలో ఉంటాం. సో ఇక్కడ మరి ఫెలోషిప్ లో ఉన్నవారు చాలా మంది హైదరాబాద్ పట్టణంలో ఉన్నారు. హైదరాబాద్ పట్టణం ఎంత విస్తారమైనదంటే నలుదిశలు విస్తరించి మరి దాదాపు మరి లెక్కల ప్రకారము 2 కోట్ల మంది పైగా లేకుంటే దగ్గరగా 2 కోట్ల వరకు ఉండవచ్చేమో. సో ఎంతో విస్తారంగా ఉన్న ఇక హైదరాబాద్ ప్రాంతము. సో అలాగే మనము చూస్తే ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతము ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో ఈ తెలంగాణ రాష్ట్రములో హైదరాబాదు మరి ఒక మహానగరం. సో అలాగే మనము చూస్తే మన భారతదేశంలో ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే అన్ని రాష్ట్రాలను కలుపుకుని మనం చూస్తే దాదాపు 143 లేదా 145 కోట్ల పైగా విస్తరించి ఉన్న అశేషమైన జన సమూహము కలిగి ఉన్న ఉపఖండముగా మనం భారతదేశాన్ని చూస్తాం. మరి ఈ భారతదేశము ఎక్కడుందని మనము చూసినట్లయితే మరలా ఇది ఒక పెద్ద ఖండమైన ఆసియాలో ఉంది. సో ఈ యొక్క ఆసియా అలాగే ఆసియాతో పాటు మిగిలిన ఖండాలన్నీ కూడా ఈ యొక్క భూభాగం మీద మనము చూస్తా ఉన్నాం. ఈ భూభాగము దాదాపు 70% వరకు నీటితో నింపబడి ఉంది. మరి కేవలం ఒక 30% వరకే మరి డ్రై ఏరియా లేదంటే భూమిగా సో అది ఉండబడింది. మరలా ఆ భూమిలో చాలా వరకు నివాసయోగ్యం కాదు. చాలా వరకు అరణ్యాలు, ఎడారులు లేకుంటే జనజీవనం ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళలేని మరి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. చెప్పాలి అంటే ఈ వరల్డ్, ఈ ప్రపంచము ఎంతో బహుగా విస్తరించి ఉంది. మనందరికీ తెలిసి ఈ విషయాలు. సో మనము వెళ్తా ఉంటే ఇక చిన్న హైదరాబాద్ నగరం దాటుకుని వెళ్ళాలంటేనే మనకు తలప్రాణం తోక్కొస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే మనము చూస్తున్న ఈ భూ ప్రపంచము బహు విశాలమైనది. అలాగే ఈ భూమిలో ఎన్నో ఖనిజాలు, అపారమైన వనరులు లేకుంటే ప్రకృతి పరముగా దేవుడు యొక్క భూమికి ఇచ్చిన విశేషమైన ఆ యొక్క స్థితిని మనము చూసినప్పుడు ఎంతో ఎంతో ఎంత గొప్పగా ఉండింది అని మనము దేవుణ్ణి మరి ఆరాధిస్తూ ఉంటాం. సో మరి ఈ యొక్క భూమి యొక్క పరిస్థితి ఎక్కడ ఉంది అంటే ఈ భూమి ఒక చిన్న ఉపగ్రహం లాగా మరి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్న ఒక చిన్న ఉపగ్రహంగా మరి శాస్త్రవేత్తలు కనుగొని ఉన్నారు. సో శాస్త్రవేత్తలు కనుగొన్న దాని ప్రకారము సూర్యుని చుట్టూ ఈ భూమితో పాటు మిగిలిన 8 గ్రహాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. మొత్తం 9 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయని మనము సూర్యుని చుట్టూ చూస్తాం. సో మరి ఈ సూర్యుడు ఎంత పెద్దవాడయ్యా అంటే చాలా పెద్దవాడు. ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో భూమికి మరి ఉన్నాడు. సో ఈ సూర్యుడు, ఈ సోలార్ సిస్టము అంతా కూడా ఒక నక్షత్రం లాంటిది. మనందరికీ తెలుసు పాలపుంతలు అని మనము చదువుకున్నాం. ఆ పాలపుంతలు ఇంగ్లీష్లో మనము దాన్ని గెలాక్సీ అని చెప్తాం. సో ఒక్కొక్క గెలాక్సీలో కొన్ని వందల బిలియన్ స్టార్స్ ఉంటాయి. అటువంటి స్టారే సూర్యుడు. సో ఆ సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు చాలా పెద్ద గ్రహాలు ఉన్నాయి. భూమి అందులో 3 లేదా 4వ స్థానంలో ఉండవచ్చు. సో ఈ భూమిలో మనమున్నాము. సో ఈ సోలార్ సిస్టమ్ లో సన్ ఉన్నాడు. ఆ సన్ ఒక స్టారు. ఆ స్టార్ ఏంటంటే ఒక పాలపుంతలో కొన్ని వందల కోట్ల స్టార్లలో ఆయన ఒక స్టార్ సూర్యుడు. ఓకే, జాగ్రత్తగా గమనిద్దాం. సో ఈ గెలాక్సీస్ ఎన్నున్నాయి అని మనము చూస్తే 200 బిలియన్ నుంచి 1 ట్రిలియన్ వరకు గెలాక్సీస్ ఉండొచ్చంట. ఒక గెలాక్సీలో కొన్ని వందల బిలియన్ స్టార్స్ ఉంటే మరలా అటువంటి గెలాక్సీస్ ఒక 200 నుంచి 1 ట్రిలియన్ మరి గెలాక్సీస్ ఉండవచ్చు.
ఈ విశ్వంలో శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది, లేకుంటే ఇప్పటి వరకు వారు రీసెర్చ్ చేసి చెప్తా ఉన్నది బహుశా ఇన్ని ఉండవచ్చు. ఇంకా రీసెర్చ్ చేయవలసిన ప్రాంతము ఈ అనంత విశ్వంలో చాలా ఉండింది. ఎంత ఉండిందంటే అది వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నది కొంత మాత్రమే, దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం. ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఈ అనంతమైన విశ్వంలో ఆ ఒక పెద్ద గెలాక్సీస్, లేకుంటే ఒక బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్న ఒక స్టార్స్ లో, ఆ స్టార్ చుట్టూ తిరిగే ఒక చిన్న ఉపగ్రహంలో, ఇంత పెద్ద విశాలమైన భూభాగంలో దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది ఒక మనిషి కొరకు. ఈ అద్భుతమైన సృష్టి అంతటిని దేవుడు ఆయన నిర్మించి, ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాట, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవుడు మన కొరకు, మనము శ్రమల దినాల్లో క్రీస్తు ప్రేమను మనము ఎంతగానో ఆరాధిస్తా ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు ప్రాణం పెట్టింది ఎవరి కొరకు అంటే మనిషి కొరకు, కేవలం మనిషి కొరకు. ఈ లోకంలో మరి ఎంతో జంతుజాలాలు ఉన్నాయి, మరి అద్భుతమైన సృష్టి మనము చూస్తాం. మరి పాలపుంతలు, లేకుంటే ఆ అనంత విశ్వం అనేది మనిషి ఊహకు అందనిది. అంత గొప్ప సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన ప్రేమించి ఎవరి కొరకు ప్రాణం పెట్టాడంట? మన కొరకు ప్రాణం పెట్టాడు. సో మనల్ని అందుకే అంటాడు దావీదు, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వారం మనం? కానీ దేవుడు ఆయన ప్రేమను మన కొరకు ఆయన చూపించడానికి, ఆ సృష్టికర్త అయిన దేవుడు సృష్టి మీదకు ఆయన వచ్చి, మనిషి రూపంలో ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆ మనిషి యొక్క పాపాన్ని అంతటిని హరించి వేయటానికి, మనిషి యొక్క పాపమునకు పరిహారము చెల్లించడానికి ఆయన ఏం చేశాడంట? మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్న మాట, మీరు కూడా అదే ప్రేమను కలిగి జీవించుడి, లేక మీరును అలాగుననే ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు ప్రాణం పెట్టింది ఈ భూలోకంలో ఉన్న సమస్త మానవాళి పాపము కొరకు. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు దేవుని సన్నిధికి మనం వచ్చాము ఆయన కృప ద్వారా, ఆయన యొక్క ప్రణాళిక ద్వారా. ఎంతో మంది మన కొరకు ప్రార్థన చేసి, ఎంతో మంది వారి జీవితాలను వారి యొక్క సమర్పణ ద్వారా, వారి యొక్క జీవితాలు వేపరుచుకున్నట ద్వారా, వారి ప్రార్థనల ద్వారా ఈరోజు మనము దేవుని సన్నిధికి రాగలిగాం. కానీ దేవుడు కోరుకుంటున్నది ఒక్కటే, మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. సో దేవుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మనందరికీ తెలుసు, తన అద్వితీయ కుమారుని యందు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే లోకంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ విషయాన్ని మనము మన యొక్క ఆలోచనలో అది మిళితమైపోయి ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే, ప్రతి మనిషి కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఆయన ఎంతో ప్రేమించాడు. ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వానికి నశింపక నిత్య జీవము ఇచ్చినట్లు ఆయన అనుగ్రహించాడు కదండి. సో ఇప్పుడు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, పర్టికులర్గా మనము ఎలా ఉండాలంట? ఆయన ప్రేమను పంచేవారమై ఉండాలి. సో ఆయన ప్రేమను పంచే విషయంలో దేవునికి ఏమైనా హద్దులున్నాయా? దేవునికి ఏమైనా అవధులున్నాయా? దేవునికి ఏమైనా గీతలు ఏమైనా ఉన్నాయా అని మనము ఆలోచన చేస్తే లేవు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్క జాతిని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని, వివిధ రకాలైన ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు ప్రేమిస్తా ఉన్నాడు. అయితే మనము అట్టి ప్రేమను కలిగి ఉన్నామా? మనము ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ మనము నివసిస్తున్న గ్రామాల్లో, మనము నివసిస్తున్న పట్టణాల్లో, మనము నివసిస్తున్న కాలనీల్లో వివిధ రకాలైన వ్యక్తులు మనకి తారసపడుతూ ఉన్నప్పుడు మన మనసులో మొట్టమొదటిగా రేగే ఆలోచన ఏమిటి? ఓకే, వీళ్ళు పలానా
ఈ విధమైన ఒక పితృ పారంపర్యాయ చర్యలు మన హృదయంలో నాటేశాము అవి. సో ఈరోజు క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాము, కానీ మన హృదయంలో ఇంకా విభజన గీతలు ఉన్నాయి. కానీ దేవునికి సమస్త మానవాళి సమానమే. అందుకే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాట అంటాడు, ఒకప్పుడు వాగ్దానానికి నిబంధనల వారసులైన ఇజ్రాయేల్ ప్రజలకు ఆ వాగ్దానాలు అవైలబుల్ గా ఉన్నాయి, కానీ ఇప్పుడు అది అన్య జనులందరికీ క్రీస్తు ద్వారా సమకూర్పు ఇచ్చేశాడు. ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఎన్నుకున్నది ఆయన మహిమను ప్రపంచానికి చూపించడానికి, లేకుంటే ఆయన ఒక జనాంగాన్ని ప్రపంచానికి ఉదాహరణగా చూపించడానికి. అంతేగాని ఆయనకి ఏ జాతి గాని ఏ మతము గాని దేవునికి తారతమ్యాలు లేవు. దేవునికి మతము లేదు, దేవునికి కులము లేదు, దేవునికి ఏ ప్రాంతాన్ని మనము ఆపాదించలేం. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితం మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు, బలిగా అర్పించుకున్నాడు. ఇక్కడ భక్తుడు మనతో సెలవిస్తున్నది ఏమిటంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కొరకు ప్రాణం పెట్టాలి అంటే అది మామూలుగా మనము మానవ రూపకంగా మనం ఆలోచన చేస్తే అది పాసిబుల్ కాదు. ఒకవేళ ప్రాణం పెట్టినా గానీ ఆ వ్యక్తి యొక్క స్థితి నుంచి మార్చాలి అంటే మానవునికి అది అసాధ్యం. ఆ దేవాది దేవుడే ఆ కార్యం చేశాడు. ఆ కార్యము చేసి మనకు చూపిస్తున్న మాదిరి ఏమిటంటే, మీరు ఇట్టి ప్రేమను కలిగి ఉండాలి. ఒకవేళ మంచి వ్యక్తులమా మనము అంటే కాదు, మనము దూరస్థులం, లేకుంటే అన్యాయస్థులం, అక్రమంలం, లేకుంటే చచ్చిన వారమై ఉన్నాం, లేకుంటే భక్తిహీనులంగా దుర్మార్గులంగా ఉన్న వారి కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఈరోజు దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ మాట మన హృదయంలో నాటనివ్వాలి. దేవునికి ఏ విధమైన రిజర్వేషన్స్ లేవు. దేవుడు మానవాళిని సృష్టిని ప్రారంభించినప్పుడు ఓకే ఇది ఈ మతం, ఇది ఈ కులం అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. దేవుడు ఎప్పుడు కూడా నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడే దేవుడు. ఎప్పుడు ఆయన చిత్తం అదే. ఈరోజు ప్రతి ప్రాంతానికి సాక్షార్థమై దేవుని ప్రేమ వెళ్ళాలని ఆయన ఎదురు చూస్తున్న దేవుడు. కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. సో దేవుణ్ణి ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన్ని సిలువకు అప్పగించినది మతం, ఆయన్ని క్రూరంగా హింసించినది ప్రభుత్వాలు. అయినప్పటికీ వారిని అందరినీ ప్రేమించి క్షమించిన మనసు కలిగిన దేవుడు ఆయన సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆ సైనికులను, అక్కడున్న ప్రతి ఒక్కరిని వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని దేవుడు మాట్లాడాడు. ఆనాడు యూదా జనాంగము ఏ విధంగా జీవించిందంటే, సో మేమే దేవుని యొక్క వారసులం, లేకుంటే మేమే మా యొక్క తండ్రి అయిన అబ్రహాము ద్వారా వచ్చిన వంశస్థులం, మేము తప్ప ఇంకెవ్వరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు అని వారు ఘంటాపదంగా ఒక విభజన వారు సృష్టిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి చదువుదాం. మనం 4వ అధ్యాయము 1 లేదా 2వ వచనం నుంచి చదువుదాం. ఆయన యూదయ దేశము విడిచి గలిలియా దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరియా మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు. చాలు సిస్టర్, చాలు. ఇక్కడ మనందరికీ తెలిసిన ఒక సంఘటన, సమరయ స్త్రీ. ఆవిడ పేరు రాయబడలేదు కానీ ఆ సమరయ స్త్రీని దర్శించడానికి దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన ఆ సమరయ ప్రాంతం మీదుగా గలిలయ దేశానికి వెళ్తూ ఉన్నాడంట. ఆ గలిలయ దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు యూదులు ఎవ్వరు కూడా సమరయ ప్రాంతానికి వెళ్ళడానికి వారికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే సమరయులు అనగా వారు వేరే ఒక జాతికి సంబంధించిన వారు, వేరే ఒక కులానికి సంబంధించిన వారు. సో వారిని మేము టచ్ చేయకూడదు, వారిని మేము అంటుకోకూడదు, వారి దగ్గరికి వెళ్తే మేము అపవిత్రులు అయిపోతాం అన్న ఆలోచనలో ఆ రోజు ఇజ్రాయెల్ దేశం జీవిస్తూ ఉన్న ఆ సమయంలో దేవుడు
ఆ గీతలను చెరిపివేస్తున్న సమయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వారు అన్టచబుల్. అక్కడ సమరయ స్త్రీ కూడా అంటుంది, మీతో మాకు సాంగత్యమే లేదు కదా, మీతో అంటే మీకు మాకు మధ్యలో ఆ విధమైన ఫెలోషిప్ లేదు కదా, అనుసంధానం లేదు కదా, ఎలా వస్తున్నావు, ఎలా ఇక్కడికి వచ్చావు అని ప్రభు వారిని ఆవిడ క్వశ్చన్ చేస్తున్న విషయాన్ని మనం చూస్తాం. ఆ దేవాది దేవుడు బోధిస్తున్న మాట ఏమిటంటే, ఈ సమరయ స్త్రీని లేదా ఆ సమరయ ప్రాంతాలను రక్షించటానికి దేవుడు ఆయన ఏ విధమైన అడ్డుగోడలు పెట్టుకోలేదు. కానీ యూదులు మాత్రం చాలా నిష్ఠగా, చాలా నిక్కచ్చిగా వారు చూస్తున్నది ఏమిటంటే, ఈ ప్రాంతము మేము టచ్ చేయడానికి వీల్లేదు. ఈ కులము లేక ఇక జాతి విభజన తీసుకుని వచ్చింది మనిషి కాదంటారా? సో అది ఆనాడు వారు జీవిస్తున్నప్పుడు ఉంది, ఈనాడు జీవిస్తున్నప్పుడు ఉంది. కానీ క్రీస్తుకు మాత్రం కులం లేదు, క్రీస్తుకు మాత్రం మతం లేదు. కానీ క్రీస్తుని వెంబడించిన మనకు మాత్రం ఇంకా కులం, మతం అనే బీజాలు మనలో నుంచి పోలేదు. చాలా మంది ఈరోజు కులాలు, మతాలు పట్టుకుని వేలాడుతున్న వారు ఒకవేళ ఏదైనా ఒక ప్రమాదంలో వెళ్ళినప్పుడు, పలానా కులం వ్యక్తితో నేను కలవను, పలానా మతం వ్యక్తితో నేను కూర్చుని మాట్లాడను, లేకుంటే ఇది చేయను అని వారు చెప్పుకుంటున్న వారు ఏదైనా ఒక ప్రమాదంలో వారు వెళ్ళినప్పుడు, ఆ ప్రమాదంలో వారికి అత్యవసరంగా రక్తము ఎక్కించవలసి వచ్చినప్పుడు, ఆ రక్తము ఏ కులానికి చెందిన వ్యక్తి, ఏ మతానికి చెందిన వ్యక్తి అని ఎంక్వైరీ చేసుకుని ఆ కులానికి సంబంధించిన వ్యక్తి యొక్క రక్తమే ఆ మనిషి ఎక్కించుకుంటాడా? ఎంతటి దారుణమైన దారుణమైన బంధకాలు సమాజాలు ఈరోజు పట్టి పీడిస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం. మతం అనేది మనిషి యొక్క అభిమతం, దేవునికి మతం లేదు. కులం అనేది మనిషి సృష్టించుకున్నది, కానీ దేవునికి కావలసిన కులం ఏంటో తెలుసా? విశ్వాసులు లేదా అవిశ్వాసులు, రెండే రెండు కులాలను దేవుడు చూస్తాడు. ఆనాడు ఆ సమరయ స్త్రీని రక్షించడానికి ప్రభువు ఆ బోర్డర్స్ అన్ని చెరిపివేశాడు. ఏ యూదుడైతే ఆ సమరయ ప్రాంతానికి కొన్ని వందల లేదంటే కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతాలను టచ్ చేయట్లేదో, దేవుడు ఆ ప్రాంతాన్ని టచ్ చేసి చూపించాడు. ఎందుకో తెలుసా? అక్కడ నశించిన ఆ వ్యక్తులను రక్షించడానికి. ప్రభువు మన కొరకు ఆయన ప్రేమతో ఈ లోకానికి వచ్చి మానవాళి అందరి కొరకు ప్రాణం పెట్టి చూపించిన మాదిరి ఏమిటంటే, మీరు కూడా ఈ విధమైన బంధకాల్లో మీరు ఉండిపోవటానికి వీల్లేదు. బహుశా మనం అనుకోవచ్చు, మనము ఎక్కడ చూపిస్తున్నామండి అని. సో నేను అడుగుతాను ఒక మాట, పలానా వ్యక్తులు, పలానా జాతి, లేకుంటే పలానా వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఒక ఫెలోషిప్ కలిగి ఉన్నారంటే, వాళ్ళతో కలిసి భోజనం చేయటానికి కూడా ఈరోజు వెనకపడుతున్న క్రైస్తవ సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకో తెలుసా? నాకు తెలిసిన ఒక సంఘం తెలుసు. ఒక లో క్యాస్ట్ సంఘానికి మేము వెళ్ళటానికి మాకు ఇష్టం లేదని అగ్రకులాల వారు ఒక సంఘాన్ని స్థాపించి అదే ఊరిలో వారు వెళ్లకుండా మరి విభజన గీతలు ఉన్నాయి. క్రీస్తుకి ఏ విధమైన విభజన లేదు, మనకు మాత్రం ప్రతి విభజన మన హృదయాల్లోనికి వచ్చి నాటుకుని పోయింది. ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితంలో రక్తము ప్రాణం. ఆ రక్తము అందరికీ సమానంగా దేవుడిచ్చాడు. సో క్రీస్తు అందరి కొరకు ఆయన బలిగా అర్పించుకొని ప్రాణం పెడితే, ఆ నశించిన వ్యక్తిని రక్షించడానికి, క్రీస్తు ప్రేమ వెళ్ళటానికి మనము వెళ్లకుండా మనము కొన్ని గీతలు పెట్టుకుని ఆపివేసుకుంటా ఉన్నాం. ఈరోజు క్రీస్తు ప్రేమ అన్ని ప్రాంతాలకు వెళ్ళకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనము అయ్యో వారి దగ్గరికి మేము వెళ్ళకూడదు, వారితో మేము కలవకూడదు, వారితో మేము మాట్లాడకూడదు, ఈ విధమైన ఆలోచనలు కలిగి మనము క్రీస్తు ప్రేమను అనేక మందికి మనం పంచకుండా ఆపివేస్తా ఉన్నాం. సో దేవుడు ఆ విధమైన బ్యారియర్స్ ఏవి లేకుండా ఆయన మాదిరి చూపించాడు. ఇంకా మనకు ఆ మాదిరి అవ్వట్లేదే, ఇంకా మనకు ఆ మాదిరి రావట్లేదే, మనం ఇంకా ఆ యొక్క కులము, మతము అనే పిచ్చితో మనం ఇంకా నడుస్తూ ఉంటే దేవుడు మన పట్ల ఎంత బాధపడిపోతా ఉంటాడు. గనుక మనము క్రీస్తు ప్రేమను మరి అనేక మందికి పంచేవారంగా ఉండాలి.
మన ద్వారా ఆ విభజన రేఖలు చెదిరిపోవాలి, కానీ అవి ఇంకా స్ట్రాంగ్ అవ్వకూడదు. మన వచ్చే జనరేషన్స్ దీనిలో నుంచి వారు బయటపడాలి. దానికి మాదిరి మనము చూపించాలి. క్రీస్తు ప్రభువారు ఆ రోజు ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళడం ద్వారా కొంత ఊరి మొత్తం దేవుని దగ్గరకు వచ్చింది. ఆయన హృదయ ఘోష ఎప్పుడు కూడా ఏంటంటే, నశించిన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి రావాలి. బహుశా ఆ రోజు ప్రతి ఒక్కరు వేరు వేరు బంధకాల్లో వారు ఉండవచ్చు గాక, కానీ క్రీస్తు చూస్తున్నది మనిషిగా చూస్తా ఉన్నాడు. నేను ఇందాక చెప్పింది కదా, ఈ ప్రపంచం మొత్తం కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, కానీ మనిషి కొరకు ప్రాణం పెట్టాడు. ఆ మనిషి కొరకు దేవుడు ప్రాణం పెట్టినప్పుడు ఆ మనిషి దగ్గరకు దేవుని ప్రేమ వెళ్ళాలంటే మనమే వెళ్ళాలి. మనము ఆ గీతలను చెరిపివేయాలి. ఆ రోజు దేవుడు ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళింది, ఆ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమ దగ్గరికి వారు రావాలి అని దేవుడు ఆశపడ్డాడు గనుక ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి వారి కొరకు ప్రాణం పెట్టాడు. సో దేవుడు వారితో ముఖ్యంగా యూదులు ఎవరైతే వీరితో కలవకూడదు, వీరితో మాట్లాడకూడదు, వీరిని పక్కన పెట్టాలి అని చూస్తున్న వారితో దేవుడు భోజనం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? వారిని రక్షించుకోవడానికి. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయం మొదటి మాట చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి మాట. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. చాలండి. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు అంటే యూదా మత ప్రవిష్టులైన వాళ్ళందరూ కూడా ప్రభు వారిని ఏమనుకుంటా ఉన్నారంట? ఈయన అందరినీ చేర్చుకుంటున్నాడు, అందరితో భోజనం చేస్తున్నాడు, ఈయన యూదుడు కదా, ఎందుకు కలవాలి? ఒకప్పుడు మన భారతదేశంలో ఇటువంటి భయంకరమైన విభజన, ఇప్పటికీ ఆ కులం పిచ్చి పోలేదు, ఇప్పటికీ ఆ మతం పిచ్చి పోలేదు. ఒకరితో ఒకరు కలవకుండా చేసిన ఈ చరిత్రలో అవి నిలుచుకుంటా వచ్చిన ప్రతి విధమైన ఆ పునాదులు క్రీస్తు ప్రేమ చేత అవి కొట్టివేయబడాలి. ఎందుకంటే మనిషిని మనిషిగా గౌరవించట్లేదు మనం. ప్రభువారు ప్రతి ఒక్కరితో ఆయన ఆ రోజు ఎవరైతే పాపులు అనుకుంటా ఉన్నారో, ఎవరైతే సుంకరులు, ముఖ్యంగా సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్, వారు అన్యాయంగా సమాజాన్ని పీడిస్తున్నవారు. పాపులు అంటే ధర్మశాస్త్రం ప్రకారం నిలవలేని వారు, మోరల్ గా వారు అవుట్ కాస్ట్ అయి ఉన్నవారు. దేవుడు అటువంటి వారిని ఆయన చేరదీశాడు. దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు, మనందరికీ తెలుసు. దీనులైన వారిని, బీదలైన వారిని, లేకుంటే ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచాడు, వారిని స్థిరపరిచాడు, లేకుంటే వారికి దేవుని ప్రేమను చూపించాడు. ఆయన కులాలు మతాల యొక్క విభజన గీతలు కూడా ఆయన చెరిపివేశాడు. దేవుని ప్రేమ ఇదండి. దేవుని ప్రేమ ఏ ఒక్క మనిషికో అది శాశ్వతం కాదు. దేవుడు ప్రతి మనిషికి ఆయన ప్రేమను సమముగా ఇచ్చాడు. అయితే ఆ ప్రేమను పొందుకున్న వారు ఆ విధముగా జీవించకపోతే ఆ మిగిలిన వారికి దేవుని ప్రేమ ఎలా వారు రుచి చూస్తారు? దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట అదే. దేవుడు మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అయితే ఆ మనుషులందరికీ ఆ ప్రేమ రీచ్ అవ్వడానికి మనము కొంచెం ఆ గీతలు చెరిపివేసుకోవాలి. ఒకప్పుడు ఆస్ట్రేలియా నుంచి, ఒకప్పుడు అమెరికా నుంచి, లేకుంటే దూరదేశాల నుంచి వారు ఈ దేశానికి వచ్చి, ఇది వారి దేశం కాదు కదా, వారి కులము కాదు కదా, వారి మతము కాదు కదా, వారెందుకు వచ్చి క్రీస్తు ప్రేమను పంచాలి? ఎందుకంటే వారు జగదైక ఆ విశ్వమంతా కూడా క్రీస్తునిది అని వారు నమ్మారు. ఈరోజు మనం నమ్ముతూ ఉన్నామా? ఎంతో మంది మన ముందు అన్యాయస్తులు ఉన్నారు, అక్రమస్తులు ఉన్నారు, లేకుంటే అనేకమైన విచ్చలవిడి జీవితాల్లో ఉన్నవారు, ఎన్నో చాలా పొజెసివ్ గా కొన్ని రిలీజియన్ పట్టుకుని వెళ్తూ ఉన్నవారు ఉన్నారు. వారి పట్ల మన దృక్పథం ఎలా ఉంది? దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. పరిసయ్యులు శాస్త్రులు వచ్చి దేవుని క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్కటే అంటాడు. అక్కడ 3 ఉపమానాలు చెప్పాడు దేవుడు. ఒకటి తప్పిపోయిన గొర్రె, ఇంకోటి పోగొట్టుకోబడిన నాణెం, ఇంకొకటి తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన గొర్రె ఏమో తన వెర్రితనాన్ని బట్టి పోయింది, అది పోగొట్టుకున్న నాణ్యమేమో అది ఎక్కడున్నదో తెలియకుండా అది పోయింది. తప్పిపోయిన కుమారుడేమో తనకి తెలివి ఉన్నా గాని తన యొక్క ఆలోచనల చొప్పున స్నేహితులతో కలిసి తనకున్నది మొత్తం పాడు చేసుకున్నాడు. 3 కొరకు అంటే 3 సంఘటనలో కూడా దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అంటే
తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన 99ని విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు ఆయన వెళ్ళి అది దొరికినప్పుడు సంతోషపడ్డాడు. ఆ పోగొట్టుకోబడిన నాణ్యం ఏదైతే ఉందో అది దొరికినప్పుడు సంతోషపడ్డాడు. అలాగే తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఆ తండ్రి ప్రేమను మరలా తనకి రీస్టోర్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. దేవుడు చెప్పిన విషయం ఏమిటంటే, సుంకరులు పాపులతో నువ్వు భోజనం చేస్తున్నావు కదా అంటే దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? తప్పిపోయిన గొర్రెలు ఈ లోకంలో అనేకం ఉన్నాయి. దేవుని ప్రేమను పొందుకోకుండా విచ్చలవిడిగా వారి సొంత జ్ఞానం బట్టి పోయిన గొర్రె ఉంది. అది ఎక్కడో పడిపోయిందో తెలియని నాణెం ఉంది. తెలుసుకొని తప్పిపోయిన వారు ఉన్నారు. వీళ్ళందరినీ నేనేం చేయాలి? వీళ్ళందరి కొరకు నేను ప్రాణం పెట్టాను. వీరందరూ నశించిన స్థానంలో ఉన్నారు. వీరు నశించిన స్థానంలో ఉండటానికి నేను ఇష్టపడట్లేదు. నేను బలిగా అర్పించుకున్నది ఈ నశించిన స్థానం నుంచి వారు జీవంలోనికి రావాలి. అందుకు నేను ప్రాణం పెట్టానని దేవుడు ప్రతి గీత, ప్రతి విభజన, ప్రతి రిలీజియస్ థింగ్ ఏదైతే ఉందో దాన్నంతటిని దేవుడు పటాపంచలు చేసుకుంటూ ఆయన ప్రేమను చూపించాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రేమకు ఏ జాతి లేదు, ఏ మతము లేదు. వాడు మనిషి అయి ఉంటే చాలు. మనిషి అయి ఉన్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. కానీ మన యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? క్రీస్తు ప్రేమ ఇలా ఉంటే మన హృదయం ఎలా ఉంది? అరే పలాని వాడితో నేను కలవకూడదు, పలానా వాడి దగ్గరికి నేను వెళ్ళకూడదు, ఇంకా నాకు నా పేరు వెనమాల ఈ 2 తోకలు పెట్టుకోవాలి, ఈ 3 తోకలు పెట్టుకోవాలి. ఎందుకండి ఇవన్నీ మనిషి తీసుకువచ్చిన కులము, మనిషి తీసుకువచ్చిన మతము. దేవునికి 2 గుంపులు. ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమను పొందుకున్న వారు, ఇంకొకటి దేవుని ప్రేమను నిర్లక్ష్య ధోరణితో త్రోసివేసిన వారు, లేకుంటే దేవుని ప్రేమను అంగీకరించని వారు. దేవుడు 2 జాతులుగా చూస్తా ఉన్నాడు. ఒకటి విశ్వాసులు, రెండవది అవిశ్వాసులు. అంత గొప్ప దేవుని ప్రేమ మన జీవితాల్లో మనము ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రేమను చూపించాలి. అయితే మనం ఏం చేస్తామంటే మనము వారి పట్ల అసూయ కలిగి ఉంటాం. ఎవరైనా బాగా డబ్బు సంపాదించుకున్నట్టు వారి పట్ల అసూయ కలిగి ఉంటాం. మనం ఈ లోకానికి సంబంధించిన డబ్బు చూస్తాం, కానీ వారి యొక్క స్థితి పరములో వారి యొక్క డెస్టినేషన్ పోతుంది అని బాధపడం మనం. ఈరోజు ప్రపంచ బిలియనియర్ ఎలాన్ మస్క్ మనకు తెలుసు. ఆయన దగ్గర $350 బిలియన్ సంపద ఉండవచ్చు కాక, క్రీస్తు లేకపోతే $350 బిలియన్ ఎందుకు పనికిరాని చెత్త కాగితంతో సమానం. తెలుసా మీకు ఆ విషయం? ఈరోజు బిలియనియర్స్, ట్రిలియనియర్స్ అని చెప్పుకున్న ఎవరైనా కూడా దేవుని రక్షణ లేకుండా ఈ లోకాన్ని విడిస్తే అది ఎంత దారుణమో తెలుసా? అంత ప్రేమను మనం పొందుకున్నాం, కానీ మిగిలిన వారికి ఆ ప్రేమను మనం పంచకుండా వారు ఆ స్థితిలో ఉన్నారని లోకపరంగా మనము ఆలోచన చేస్తే ఏమవుతుందో తెలుసా? అందుకే అంటాడు పౌలు, శరీర కార్యాలన్నీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. అవి ఇంకా మనల్ని దుర్బలంలోకి పడవేస్తాయి. ఈరోజు మనం ఇంకా శరీర కార్యాలు నెరవేరుస్తూ ఉంటే దేవుని యొక్క ప్రేమను మనం పంచలేం. ఇంకా అసూయ కలిగి ఉంటే, ఇంకా ద్వేషం కలిగి ఉంటే, ఇంకా పగ కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? అసూయ, ద్వేషం, పగ అవన్నీ కూడా ఏం ప్రొడ్యూస్ చేస్తాయి తెలుసా? ఈ విభజనను ప్రొడ్యూస్ చేస్తాయి. లేకుంటే అవి మరణం వైపుకు తీసుకువెళ్తాయి. దానివల్ల మనకు ఉపయోగం లేదు. కానీ క్రీస్తు ప్రేమను పంచితే, నేను దేవుని మనిషిని, దేవుని దగ్గర నుంచి నేను వచ్చాను, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, మిగిలిన వారి కొరకు కూడా ప్రాణం పెట్టాడు. నేను ప్రేమను పంచితే ప్రేమ పంచుతుంది. ఆ ప్రేమ ఎంతగా విస్తరిస్తుందంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, చివరికి నిలిచేది ప్రేమే. శ్రేష్టమైన వాటి అన్నిటిలో కూడా దేవుని ప్రేమ నిలుస్తుంది. ఆ ప్రేమ ఎలా వెదజల్లబడుతుంది? మన ద్వారా. ప్రేమను పొందుకున్న వారి ద్వారానే ప్రేమ వెదజల్లబడుతుంది. అందుకే ఆ ప్రేమామయుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రేమకు సాక్షిగా మనం ఉండాలని ఈ లోకంలో మనల్ని పెట్టాడు. కానీ మనం ఏం చేస్తామంటే శరీర కార్యాలను ఎక్కువగా తీసుకుని వచ్చి దేవుని యొక్క ప్రేమను పంచకుండా మనం ఆగిపోతా ఉన్నాం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు గనుక ఈ విభజన రేఖలను చెరిపి వేసుకుని ముందుకు వెళ్తే అనేక ప్రాంతాల్లో ప్రేమ వెదజల్లబడదా? తప్పకుండా వెదజల్లబడుతుంది. అందుకే పౌలు ఒక మాట అంటాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చివరికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం.
ఎవరైనా ఒకరు చదువుతారా? నా దేవుని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున క్రీస్తునందు హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. చదవండి. కక్ష చేతనైనను వృధాతిశయముల చేతనైనను ఏమీయో చేయక వినయమైన మనసు గల వారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చాలు క్రీస్తు చాలు. ఇక్కడ ఫిలిప్పి సంఘానికి పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తూ ఆయన చెప్తున్న మంచి మాటలు మనము గమనిస్తే గనుక, ఏదైనా ఉంది అంటే క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా, ఏదైనా ఒక మాట మీకు చెప్పాలంటే మీరు ఎలా ఉండాలంట? ఏక మనస్కులై, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలవారై ఉండాలి. అదేంటంటే దేవుని ప్రేమను పంచే విషయంలో. దేవుని ఇదొక్కటే, ఇంకా వేరే ఏం లేదు. సహోదరులు ఐక్యత కలిగి దేవుని ప్రేమను పంచితే దేవుని ప్రేమ ఎలా వెళ్తుందంట? అనేక మందికి అది రీచ్ అవుతుంది. అందుకే చూడండి 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి, మీరు ఇతరుల కార్యములను చూడాలి. ఈరోజు అనేక మంది అనేక స్వార్థాల కోసం వారు అన్నదానాలు చేయవచ్చు, లేకుంటే ఇంకేదైనా కార్యాలు చేయొచ్చు. కానీ ఒక క్రైస్తవుడు గనుక ఇతరుల కార్యాలను చూస్తే క్రీస్తు ప్రేమ వెళ్తుందండి. ఆనాడు మిషనరీలు చేసింది అదే. ఆనాడు మిషనరీలు చేసి మన దేశానికి వారు క్రీస్తు ప్రేమను పంచిన కారణాన్ని బట్టి ఈరోజు మనము ఉన్నతంగా దేవుని ప్రేమను పొందుకున్నాం. అంత మాత్రమే కాదు, భౌతికంగా ఎన్నో ఫెసిలిటీస్ మనం కలిగి ఉన్నాం. ఎందుకో తెలుసా? అది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను మనం ఏం చేయాలంట? ఇతరులకు చూపించాలి. ఇది మన జీవిత గమ్యమై ఉండాలి. దేవుని యొక్క హృదయ ఘోష ఏదైతే ఉందో అది మన జీవిత గమ్యమై ఉండాలి. మనం ఎప్పుడు కూడా సెల్ఫిష్ గా ఉన్న, శరీర కార్యాలను బట్టి మనం ఆగిపోయినా, ముఖ్యంగా ఈ లోకము అనుసరిస్తున్న కులము మతము అనే ఆ యొక్క బంధకాల్లో మనం ఉన్నట్లయితే ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, నీ దేవుడు విశ్వానికి సృష్టికర్త, నీ దేవుడు భూలోకంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు ప్రాణం పెట్టాడు, నీ దేవుడు ప్రతి మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి నువ్వెవరిని ప్రేమిస్తూ ఉన్నావు? నువ్వు కేవలం సెల్ఫిష్ గా నువ్వు చూస్తూ ఉంటే, నేను చూస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నది ఒకటే, సొంత కార్యాలు వద్దు, దేవుని కార్యాలు చూద్దాం. అటువంటి పిలుపు కలిగిన ఒక వ్యక్తి మనందరికీ తెలుసు, డేవిడ్ లివింగ్స్టన్. ఆయన స్కాట్లాండ్ ప్రాంతం నుంచి ఆ యొక్క ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళాడు. ఎంతో భారమైన పరిచర్య, చాలా విషయాలు ఆయన నేర్చుకున్నాడు. అక్కడ నరమాంస భక్షకులు ఉన్న ఆ ప్రాంతంలో తను ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు. ఆ ప్రాంతంలోనికి క్రీస్తు ప్రేమను తీసుకువెళ్ళాడు. ఆ ప్రాంతమే కాదు, ఆఫ్రికా ప్రాంతం అంతటిని కూడా తను కదిలించాడు. తను దేవుని యొక్క ప్రేమను పంచి అనేక మంది హృదయాల్లో దేవుని ప్రేమేంటో నాటాడు. చివరికి తన యొక్క యాత్రని లోకంలో ముగించుకుని ఆయన చనిపోయినప్పుడు ఆఫ్రికా దేశస్తులు ఏమన్నారో తెలుసా? స్కాట్లాండ్కి ఆయన యొక్క భౌతిక దేహాన్ని తీసుకువెళ్ళాలని వారి కుటుంబీకులు వచ్చినప్పుడు వారొక్కటే రిక్వెస్ట్ చేశారు, అయ్యా, ఈ వ్యక్తి ద్వారా మేము దేవుని ప్రేమను పొందుకున్నాం, ఈ వ్యక్తి ద్వారా మేము నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకున్నాం, ఆ ప్రేమను పంచిన హృదయము ఇక్కడే పాతి పెట్టండి, ఆ ప్రేమను పంచిన హృదయం ఏదైతే ఉందో అది మా మధ్యలో పాతి పెట్టండి, మీరు మిగిలిన శరీరాన్ని, భౌతిక దేహాన్ని మీరు తీసుకువెళ్ళండి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, క్రీస్తు ప్రేమను పంచిన హృదయము అవతల వ్యక్తి యొక్క జీవితంలో ఎంతటి విభంజనాన్ని, ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందంటే ఆ వ్యక్తి మొత్తం సంపూర్ణంగా మారిపోతాడు. ఈ లోకంలో గొప్ప అద్భుతం ఏదైనా ఉందంటే క్రీస్తు ప్రేమ చేత తాకబడి మారు మనసు అనుభవంలోనికి వచ్చిన వ్యక్తి యొక్క జీవితమే గొప్ప అద్భుతం. దాన్ని పంచే అవకాశము సజీవంగా ఉన్న మనకిచ్చినప్పుడు మనం ఇంకా కులాలను మతాలను పట్టుకుని వేలాడాలా? ఇంకా ప్రాంతాలను పట్టుకుని విభజన పట్టుకుని వేలాడాలా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు ఆయన రాకడ ఆలస్యం చేస్తా ఉన్నాడు. కానీ మనమేమో ఇంకా సొంత కార్యాలు చూస్తా ఉన్నాం, ఇంకా వేరే కార్యాలు చూస్తా ఉన్నాం.
ఈ రోజు మనకి చేయగలిగే అవకాశం ఉండి కూడా ప్రేమను పంచట్లేదు. ఒక వ్యక్తి అంటాడు, ఒక క్రైస్తవుడు గనుక నిజమైన ప్రేమను పంచితే ఈ రోజు ఈ ప్రాంతమంతా కూడా దేవుని ప్రేమ చేత నింపబడేది. కానీ క్రైస్తవుడు నిజమైన సాక్ష్యంతో జీవించట్లేదు. సొంత కార్యాలు, శరీర కార్యాలు, అసూయలు, పగలు, ద్వేషాలు, కులాలు, మతాలు ఇవన్నీ పట్టుకుని ఈ పిచ్చి బంధకాలలో ఇంకా మనము జీవిస్తూ ఉన్నామంటే అది మనం ఇంకా శరీర కార్యాల వైపు చూస్తా ఉన్నాం, సొంత కార్యాల వైపు చూస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడో యుగోస్లేవియా నుంచి ఈ మన దేశానికి వచ్చి మదర్ తెరీసా అని పిలువబడిందే, అది ఎలా సాధ్యమైంది? అది కేవలం దేవుని ప్రేమను బట్టే. ఇక్కడున్న వారందరూ మిగిలిన వారిని వదిలేసి ఆ కుష్టు రోగంతోనో లేకుంటే మురికివాడల్లో ఉన్న పిల్లలందరినీ వదిలేసి వారు సొంత కార్యాలు చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది, తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆ మురికివాడల్లో ఉన్న పిల్లలందరినీ తన పిల్లలని హత్తుకుంది. వారి కొరకు ఎంత వేదన పడిందో, ఎంత తప్పించిందో, ఎంత ప్రార్థించిందో దేవునికి తెలుసు. ఒకానొక సందర్భంలో వారందరికీ, అంత వేల మందిగా పడి ఉన్న వారందరికీ షెల్టర్ ఇవ్వడానికి ఎక్కడ ప్లేస్ లేకపోతే ఒక యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉందంట, అయ్యా కొంచెం స్థలం ఇస్తారా? వీళ్ళందరూ ఇక్కడ రోడ్ల మీద వారు ఉండలేకపోతా ఉన్నారు, కొంచెం స్థలం ఇవ్వండి, నేను మరలా దాన్ని వేరే స్థలం దొరికిన తర్వాత వెకేట్ చేస్తానని ఆ యజమానితో అంటే, ఆ యజమాని మదర్ తెరీసాకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? తను రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, చేతులెచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ముఖం మీద ఉమ్మి వేశాడంట. ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ఆ ప్రేమామూర్తి ఏం చేసిందో తెలుసా? రెండు చేతులెచ్చి ఇలా వేడుకుంటున్న వ్యక్తి ఒక చేత్తో ఇలా తుడిచి ఇంకొక చేయి చాపిందంట. ఆ ప్రేమకు, ఆ స్త్రీ అడుగుతున్న ఆ యొక్క త్యాగానికి అవతల వ్యక్తి చెలించిపోయి కేవలం కొంత సమయమే కాదు, పర్మనెంట్ గా ఆ స్థలాన్ని దేవునికి ఇచ్చాడు తెలుసా? ఈరోజు ప్రేమను పంచే క్రైస్తవులంగా మనం ఉంటే ఎంతో మంది మదర్ తెరీసాలు బయటకు వస్తారు, ఎన్నో జీవితాలు మారుతాయి. ఈరోజు క్రీస్తు అది మన జీవితాల్లో కోరుకుంటా ఉన్నాడు. చివరిగా మరలా అదే మాటను మనము చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో దీవించునుగాక. దేవుడు మన కొరకు బలి అర్పణముగా ఆయన అర్పించబడి ఈరోజు నిజమైన దేవుని సన్నిధికి మనల్ని నడిపించినప్పుడు ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నది ఒక్కటే, ఆయన ప్రేమను పంచే పరిమళ వాసనగా ఈ ప్రపంచంలో మనము ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి అట్టి అర్పణము కలిగిన జీవితాన్ని, అట్టి ప్రేమ కలిగిన జీవితాన్ని మన జీవితాల ద్వారా అనేక మందికి పంచుదాం. దేవుని ప్రేమను పంచుట ద్వారా ఈ కుల మత పిచ్చితో ఏదైతే మనుషులను బంధిస్తూ ఉందో ఆ బంధకాలన్నీ తొలగించబడి నిజమైన మార్గంలోనికి ప్రతి వ్యక్తి వచ్చులాగన మనము ప్రార్థన చేద్దాం. తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సాయంకాల సమయంలో ఈ ప్రపంచమంతటిని సృష్టించిన దేవుడు మన కొరకు బలిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, మనము ఏ పాటి వారమో భయంకరమైన పాప స్థితిలో జీవిస్తున్న మనల్ని దేవుడు ప్రేమించాడే. మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు మన స్థితి ఏమిటో ఆయన చూడలేదే. మనం ఈరోజు చెప్పుకుంటున్న కులం ఏంటో ఆయన చూడలేదే. మనం ఈరోజు చెప్పుకుంటున్న మతం ఏంటో ఆయన చూడలేదే. కానీ మనం ఎందుకు ఆ విభజన రేఖలు పట్టుకుని వేలాడుతూ ఉన్నాం? ఇంకా మనుషులు కల్పించిన ఆ పద్ధతులు మనం ఎందుకు చూస్తా ఉన్నాం? ఈరోజు దేవుడు ఒక్కటే చూస్తా ఉన్నాడు, ఈ మనిషి దేవుని ప్రేమను పొందుకున్నవాడా లేకుంటే దేవుని ప్రేమకు దూరంగా ఉన్నవాడా? దేవుడు ఇదే చూస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి విశ్వాసిగా ఉన్నాడా, అవిశ్వాసిగా ఉన్నాడా? కానీ మనం మాత్రం అనేకమైన విభజనలు పెట్టుకుని జీవిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవా నేను ఇంకను ఈ విధమైన ఆలోచనలతో నేను జీవిస్తా ఉన్నాను, నన్ను వీటి నుంచి విడిపించండి. నేను ఉన్న ప్రాంతంలో పరిమళ వాసనగా ఉండాలి. నాలో ఏ విధమైన శరీర కార్యాలు పనిచేయడానికి వీల్లేదు, నాలో ఏ విధమైన సొంత కార్యాలు ఉండటానికి వీల్లేదు అని దేవుని సన్నిధిలో, ముఖ్యంగా ఈ సిలువ ధ్యానాల సమయంలో దేవుని ప్రేమను ఎంతగానో ధ్యానిస్తూ ఉన్నాం.
అది నిజముగా మన జీవితాల్లో అది ప్రతిబింబించకపోతే మనము వేషధారులం అన్నట్లే. దేవుడు వేషధారులు ఎప్పుడు కూడా క్షమించడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈ రోజు అనుకూలమైన సమయము, ఈ రోజు మనము సరి చేసుకునే సమయము గనుక దేవుని ప్రేమ నా జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. దేవుని ప్రేమ నా జీవితం ద్వారా అనేక మందికి తాకబడాలి. ఈ ప్రార్థన చేద్దాం. మనమందరం కలిసి ఈ ప్రార్థన చేద్దాం. మనందరి పక్షమున ఎవరైనా ఒక్క మాట ఈ మాట చెప్పినట్లయితే దేవుని సన్నిధిలో ఈ మాట చెప్దాం. దేవా, నీవు ఏ విధంగా మమ్మల్ని ప్రేమించావో మేము ఇతరులను కూడా అట్టి రీతిగా ప్రేమించాలనే నీ ఆజ్ఞను మేము నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి అని ఒక్క మాట చెప్దాం. ఎవరైనా ఒకరు మీ నోరు తెరిచి మనందరి పక్షాన ఈ మాట చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రైజ్ లాడమ్మా చేయనన్నా. అందరికి కూడా ప్రైజ్ లాడండి.